నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరచెర్లలో విషాదం నెలకొంది. డిండి వాగులో పడి ముగ్గురు మృతి చెందారు. వాగులో చిక్కుకున్న 10 ఏళ్ల బాలుడు సాయి ఉమాకాంత్ను కాపాడేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రవాహ ఉధృతికి బాలుడు గల్లంతు కాగా ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సాయి ఉమాకాంత్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అతని కోసం గాలిస్తున్నారు. మృతులను తెనాలికి చెందిన రాము, గోపిగా గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, డిండి వాగులో పడి ముగ్గురు మృతి చెందారు. పండగ పూట ఈ విషాదం ఎలా నెలకొంది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధురా, నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం సంబంధించి డిండి వాగులో కొట్టుకుపోయి ముగ్గురు యువకులు చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. తెనాలి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం ఇక్కడ డిండి సంబంధించినటువంటి బంధువులు ఉంటే వాళ్లకు పండగకు సంబంధించి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సరదాగా వాళ్ళందరూ కూడా ఈతకు వెళ్దామని చెప్పి డిండి వాగులో దిగారు. మొదటగా 10 సంవత్సరాల సంబంధించినటువంటి బాలుడు సాయి గోపినాథ్ నీళ్లలో జారిపడగా ఆ బాలుడిని కాపాడడానికి MBBS చదువుతున్నటువంటి ఒక విద్యార్థి, అదేవిధంగా మరొక డిగ్రీ చదువుతున్నటువంటి మరొక విద్యార్థి కూడా అందులో వాగులో దిగడం జరిగింది. వాళ్ళు కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ఉధృతికి వాళ్ళు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఆ 10 సంవత్సరాల సాయి అయినటువంటి బాలుడు కూడా కొట్టుకుపోవడం జరిగింది. మొత్తంగా ముగ్గురు అందులో కొట్టుకుపోవడంతో తీవ్ర విషయాచారాలు మొక్కున్నాయి. దిగున ఉన్నటువంటి చేపలు పట్టేటువంటి మత్స్యకారులు కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇక ఘటన సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి డిండి పోలీసులు అక్కడ చేరుకుని NDRF బృందానికి కూడా సమాచారం అందించి అక్కడ ఉన్న వారిని కాపాడే ప్రయత్నం, అదేవిధంగా అక్కడ ఇప్పటికే చనిపోయి తేలినటువంటి ఒక MBBS విద్యార్థి, అదేవిధంగా మరొక డిగ్రీ విద్యార్థి శవాలను కూడా బయట తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మొదటగా కొట్టబోయినటువంటి 10 సంవత్సరాల సాయి గోపినాథ్ అనేటువంటి బాలుడి మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. దిగువన ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా గాలిస్తా ఉన్నారు. తీవ్ర విషయాచారాలు అనుకున్నాయి. పండగ పూట అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఉదయం పూట సరదాగా ఈతకు వెళ్లి ఆ లోతు తెలియకుండా ఒక్కసారిగా జారి ఆ సాయి గోపినాథ్ అనేటువంటి 10 సంవత్సరాల బాలుడు జారిపడ్డారు. ఆ బాలుని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు యువకులు కూడా కొట్టుకుపోవడంతో ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. తీవ్ర విషయాచారాలు అనుకున్నాయి. ప్రస్తుతానికైతే డిండి పోలీసులు NDRF బృందం సంబంధించినటువంటి సభ్యులు కూడా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన పట్ల పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడం, మహబూబ్నగర్ జిల్లాలో కూడా బాగా వర్షాలు పడి ఆ డిండి వరద ఒక్కసారిగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రాము.